పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పెద్ద నందిపాడు రోడ్డులో ఉన్నటువంటి శ్రీ గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ రోజు భోగి సందర్భంగా ఉదయాన్నే దేవాలయం వద్ద భోగి మంట నిర్వహించి గంగిరెద్దుతో నృత్య ప్రదర్శన అలాగే సంక్రాంతి సాంప్రదాయాల గురించి కూడా దేవస్థాన కమిటీ వారు ప్రజలకు తెలిపారు। ఈ కార్యక్రమంలో దేవాలయ గౌరవ సలహాదారులు దండమూడి పిచ్చి ఆచారి తంగళ్ల రామ్మోహన్ సాయి అధ్యక్షులు తుళ్లూరు సుధాకర్ రావు ఉపాధ్యక్షులు తుర్లపాటి వెంకట నాగేష్ ప్రధాన కార్యదర్శి సిద్ధు లక్ష్మాచారి కోశాధికారి అడ్డగడ్డ వెంకట నారాయణ ఆలయ అర్చకులు బొప్పూడి తిరుమలాచారి తంగళ్ల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। భక్త మహాశైలారా, మన పెదనందిపాడు రోడ్డు నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఈరోజు మకర సంక్రాంతి పండుగని పురస్కరించుకొని మొదటి రోజు భోగి పండుగ ప్రతి సంవత్సరం కూడా భోగభాగ్యాలను కలిగించేటటువంటి హిందూ సాంప్రదాయ రీత్యా మనం ఆకులను పూజిస్తాం, చెట్లను పూజిస్తాం। అదే పద్ధతిలో మన సకల పాపాలను నివృత్తి చేసేటటువంటి అన్ని పాపాలను భోగి మంటలలో వేసి ఆ మంట వలె దగ్ధమై మనం మహాపుణ్యాన్ని ప్రసాదంగా స్వీకరించేటటువంటి ఈ భోగి పండుగ వేడుకల్ని మన దేవస్థానం నందు నిర్వహించుకుంటూ ఉన్నాం। ఈ కార్యక్రమంలో కాలనీవాసులందరూ కూడా చక్కగా అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కమిటీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి మన దేవస్థాన సమీపము నందు ఉన్నటువంటి దేవస్థాన భక్తులందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం। అందరికీ సంక్రాంతి మరియు భోగి పండుగ శుభాకాంక్షలు। ఈ సంవత్సరం కూడా ఉత్సాహంగా ఎలాగే జరుపుకోవాలనేది మనం చూస్తున్నాం। మన ప్రస్తుతానికి మనం సనాతన ధర్మంలో మనం చేసే ఏ ఒక్క పని అయినా కూడా దానికి విశిష్టత ఉంది అని తెలియజేయడం కోసమే ఈ మన పిల్లలకి కానీ ఈ సనాతన ధర్మం గురించి కానీ ఈ పండుగల విశిష్టత కానీ వాళ్ళకి తెలియడం కోసమే ఇలాంటి మనం చేయాలని చెప్పి కోసం గుడి దగ్గర ఏ కార్యక్రమం అయినా కూడా సంక్రాంతి పండుగలు వేడుకలు చేస్తున్నందుకు వాళ్ళకి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు। Gracias.